బా ఏంటి బా ఇది అక్కడ మీ చెల్లి ఓ పని చేసేస్తాం అని చెప్పేసి తగిదైపోయి ఏడుపు గోళ పెడగబ్బలో. నేను దొంగతనం చేయట్లేదు, చెడ్డ పని చేయట్లేదు, కష్టపడుతున్నాంటారు బాబు. అన్నయ్య కష్టపడిపోతున్నానని చెప్పేసి ఫీల్ అవుతుంది. ఇదిగో నన్ను చేసుకున్న తర్వాత మరి ఎలా ఉండాలి? నువ్వు ఉన్నావు ఎందుకని ఓ ఇదైపోతుంది. సార్ ఇది చేయొద్దు కానీ నువ్వు రా చెప్తాను. ఎక్కడికే? మళ్ళీ ఆ ఊర్లో వాళ్ళందరినీ కోయిటో పంపుతానని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నన్ను కుర్చీలో కూర్చోబెట్టి ఇలాంటి తప్పులు చేస్తావా? అలాంటిది ఏమీ లేదు, అన్ని మానేశాను. ఎందుకు ఒక మనిషిని మోసం చేసి బతకడం? పాప ఆడవడం మనం పంపించాను. ఆడు గోలా ఆడుగు తీసుకెళ్ళి అక్కడ ఒంట్లు కాపలా అక్కడ పడేశారంట. తాకడం నీళ్ళు లేక ఒంటికి ఉచ్చబట్టుకుని తాగాడంట. నన్ను అమ్మన ఊర్లు ఎందుకు వచ్చింది? అలాంటివి చిచ్చి నేను మానేశాను. నా వద్దు, అది దొంగ మంచిని అన్నీ నాకు వద్దు. కానీ ఇదిగో పొలం ఉందా? నీ పొలాన్ని చక్కగా వ్యవసాయం చేస్తాను. ఇదిగో నువ్వు ఏడు చేయక్కర్లేదు. ఆకుమడి తడ ఆరిపోయినప్పుడు అలా ఆకుమడికి తడే పెట్టేట్టు అంతే. పంపు సెట్టు డ్యూటీ. సరే ఇతనికి చెప్పేసి అటు చూడు, మరి తిడతాడేమని భయం వేస్తుంది. బావా ఎవడన్నా అయితే 1,00,000 కవర్లు చెప్తాడు. నీ దగ్గర ఉన్నది నిజాయితీ. చెప్పింది చెప్పి 10 మార్లు అదే చెప్తా ఉంటావు. అంత నిజాయితీ పనికిరాదు బావా. పోనీ తప్పదు కాబట్టి దా, నేను కూడా నీ లైన్లోకి వచ్చేస్తాను. దా, ఎందుకంటే నీకు లేక 10 మంది నేను దుబాయ్ని పంపిస్తాను, అక్కడికి పంపిస్తాను. మోసం చేయటం నాకు తెలియదు. అయిపోయింది అన్నాను, వదిలేసాను అన్నాను. నమ్మచ్చా? మరి రమ్మన్నాను కదా, నువ్వు చూసుకుంది కానీ దగ్గరుండిరా. నువ్వు పొలం కాడ కూర్చో అంతే. నడి. సరే అయితే